Hi everyone, I'm Dr. Sahitya. Welcome back to my channel HONEESHA. So ee roju video lo some of the inflammatory conditions of the respiratory system gurinchi chuddam. So acute rhinitis is a common cold. Idi inflammation of the nasal cavities ante nose cavities lo edaina inflammation undi unte that leads to common cold. Idi almost 95% of the population బాధపడుతున్న major inflammatory condition is a common cold. మేజర్గా ఇది మనం చిన్న ఏజ్లో చూస్తాము, చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ అక్యూట్ రైనైటిస్లో సిమ్టమ్స్ అనేవి వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, అండ్ ఇడిమాటస్ కండిషన్ ఆఫ్ యాలే ఉంటుంది. అంటే ఈ నోస్ యొక్క సైడ్స్ అన్నీ కూడా కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది, కొంచెం ఇడిమాటస్ కండిషన్ ఉంటుంది, కంజెషన్ ఆఫ్ నోస్ ఉంటుంది, అంటే ముక్కు పట్టేసినట్టు ఉంటుంది, అండ్ ఆల్సో స్నీజింగ్స్. సో తుమ్ములు అనేవి కూడా కామన్ కోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ది కామన్ కోల్డ్. ద కామన్ కోల్డ్ ఈజ్ లెఫ్ట్ అవుట్, అంటే అది మనం ట్రీట్ చేయకుండా కొన్ని ఇయర్స్ వరకు మనం అలాగే దాన్ని వదిలేసి ఉంటే, ఆర్ దానికోసం మనం ఎలాంటి మెడికేషన్ తీసుకోకుండా ఉంటే దట్ మే లీడ్ ఇన్ టు సైనసైటిస్. స్టార్టింగ్ స్టేజెస్లో మీకు వాటరీ డిశ్చార్జ్ ఉంటే దాని యొక్క నెక్స్ట్ స్టేజ్ అంటే డిసీజ్ ప్రోగ్రెస్ అయింది అనే ఒక సిమ్టమ్ ఏంటి అంటే డిశ్చార్జ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. అంటే ఇట్ మే చేంజెస్ టు లైట్ ఎల్లో కలర్, అంటే ఎల్లో కలర్కి చేంజ్ అవుతుంది. సో అప్పుడైనా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ అయితే ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా అక్కడ తగ్గిపోతుంది. బట్ అది కూడా మీరు నెగ్లెక్ట్ చేసి ఉంటే డిసీజ్ అన్నది ఇంకొంచెం ప్రోగ్రెస్ అవుతుంది, దట్ మే లీడ్ టు సైనసైటిస్. అండ్ అక్కడ డిశ్చార్జెస్ మనకి గ్రీనిష్ కలర్ డిశ్చార్జెస్ ఉంటుంది, అంటే మనకి నోస్ నుంచి వచ్చే మ్యూకస్ అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో స్టార్టింగ్ ఆఫ్ ద డిసీజ్ ఎప్పుడైనా సరే డిశ్చార్జెస్ వైట్ కలర్లో ఉంటుంది. ఇన్ కేస్ అది ట్రీట్మెంట్ తీసుకొని లేని కండిషన్స్లో డిసీజ్ ప్రోగ్రెస్ అయితే డిశ్చార్జెస్ ఎల్లో కలర్లో ఉంటాయి. ఇన్ కేస్ ఆ ఎల్లో డిశ్చార్జ్ నుంచి ఇంకా డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యింది అని ఎలా తెలుసుకోవచ్చు అంటే గ్రీనిష్ కలర్ డిశ్చార్జ్ ఉంటుంది. సో స్టార్టింగ్ ఈజ్ వైట్, ఎల్లో అండ్ గ్రీన్. సో ఈ డిసీజ్ ప్రోగ్రెస్లో కూడా డిశ్చార్జెస్ అండ్ సిమ్టమ్స్ అనేవి వేరీ అవుతూ ఉంటుంది. మేజర్ కాజ్ ఆఫ్ అక్యూట్ రైనైటిస్ ఇస్ ఎడినోవైరసెస్. లేటర్ బ్యాక్టీరియా వల్ల కూడా మనకి ఈ సిమ్టమ్స్ అనేవి ఎరైజ్ అవుతూ ఉంటుంది. ఈ అక్యూట్ రైనైటిస్ అంటే కామన్ కోల్డ్ అనేది చాలామంది ఒక సీరియస్ ప్రాబ్లం కింద దాన్ని కన్సిడర్ చేయరు, బికాస్ అది రెగ్యులర్గా ఉండదు. ఎప్పుడైనా కోల్డ్ అట్మాస్ఫియర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేదు అంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు కానీ, అలాంటప్పుడు మాత్రమే మీకు సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. అంటే సో అలా అకేషనల్గా ఉంటుంది కాబట్టి చాలామంది దాన్ని సీరియస్ కండిషన్ కింద తీసుకోరు అండ్ దానికోసం ఎలాంటి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయరు. బట్ అన్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి స్టార్టింగ్ పాయింట్ ఈస్ అక్యూట్ రైనైటిస్, దట్ ఈస్ కామన్ కోల్డ్. సో కామన్ కోల్డ్ అనే వచ్చినప్పుడు కూడా మీరు దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఎలర్జిక్ రైనైటిస్. ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఎప్పుడైతే అక్యూట్ రైనైటిస్ అనేది అన్ట్రీటెడ్, సో దానికి ఎలాంటి మెడికేషన్స్ తీసుకోలేని కండిషన్స్లో దట్ గెట్ ప్రోగ్రెస్. సో ఆ ప్రోగ్రెస్ అయిన కండిషన్స్ని వీ కాల్ ఇట్ యాజ్ ఎలర్జిక్ రైనైటిస్. ఎలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఫర్ ఎవ్రీథింగ్, అంటే క్లైమాటిక్ చేంజెస్కి కానీ, తీసుకునే ఫుడ్ని బట్టి కానీ, నెక్స్ట్ వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న ఏరియాని బట్టి కానీ వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వచ్చే డస్ట్కి కానీ, లేదు బయట ఆటో కానీ రిక్షా కానీ వెళ్ళేటప్పుడు రోడ్డు మీద వచ్చే డస్ట్కి కానీ, ఇలా చిన్న చిన్న వాటికి దే బికమ్ మోర్ సెన్సిటివ్. సో అక్కడ వాళ్ళు సిమ్టమ్స్ అనేవి వెంటనే ప్రజెంట్ చేస్తారు. సో ద నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఇస్ సైనసైటిస్. చాలామంది ఎక్కువ సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ ఇస్ సైనసైటిస్. బోనీ స్పేసెస్ ఉంటాయి, దోస్ ఆర్ కాల్డ్ సైనసెస్. సో ఎనీ ఇన్ఫ్లమేషన్ టు దట్ సైనసెస్ ఈజ్ నోన్ యాజ్ సైనసైటిస్. అండ్ మనకి వీ హ్యావ్ ఫ్రాంటల్ సైనస్, అంటే ఆ స్పేసెస్ని వీ కాల్ ఇట్ యాజ్ ఫ్రాంటల్, maxillary, sphenoid and ethmoidal. Ethmoidal we have anterior and posterior ethmoidal sinuses. So these are the spaces in the facial area. సో సైనసైటిస్లో సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే మేజర్గా హెడేక్ ఉంటుంది. సో హెడేక్తో పాటు డిశ్చార్జెస్ ఫ్రమ్ ద నోస్, అంటే వాటరీ నోస్ ఉంటుంది, స్నీజింగ్స్ ఉంటాయి. సైనస్ స్పేసెస్ అన్నీ కూడా ఈ లిక్విడ్ ఐదర్ మ్యూకస్ ఆర్ క్రానిక్ స్టేజ్లో పస్. సో వీటితో ఫిల్ అయి ఉండటం వల్ల ఈ ఫేస్ అంతా కూడా బరువుగా ఉంటుంది. సో వాళ్ళు ఇలా కిందకి బెండ్ అవ్వటం కష్టంగా ఉంటుంది. సో నైట్ టైం పడుకునేటప్పుడు బ్లాకింగ్ ఆఫ్ నోస్, అంటే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ సైనసైటిస్.
అండ్ ఇంకొకటి సైనసైటిస్ మేజర్గా సీజనల్ డిజీజ్ అని చెప్పొచ్చు. ఎవ్రీ వింటర్స్ రెయినీ సీజన్స్కి వీళ్ళకి సిమ్టమ్స్ అనేవి ఇంకా ఎక్కువ అగ్రివేట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఇస్ పాలిప్స్. సో పాలిప్స్ కూడా చాలామంది మేజర్గా సఫర్ అవుతున్న ప్రాబ్లం ఇది. చాలామంది సర్జరీ యాప్ చేస్తూ ఉంటారు, బట్ సర్జరీకి వెళ్ళినా సరే దాని తర్వాత అది మళ్ళీ రికరెంట్, అంటే మీరు ఒకసారి సర్జరీ చేయించుకున్నా అది మళ్ళీ రికరెంట్గా వచ్చే అవకాశం అయితే 100% ఉంటుంది. పాలిప్స్ అనేవి దే ఆర్ స్మాల్ స్మూత్ సర్ఫేస్ అండ్ పెయిన్లెస్ ఉంటుంది. సో అలర్జిక్ రైనైటిస్ అది మనకి క్రానిక్ స్టేజ్లో వీ డెవలప్ పాలిప్స్. అండ్ ఇన్ ఆస్మాటిక్ కండిషన్స్లో కూడా, అంటే ఆస్మాతో ఉన్న వాళ్ళల్లో కూడా ఈ పాలిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే రన్నీ నోస్ ఉంటుంది మేజర్గా. దీంతో పాటుగా స్నోరింగ్ అంటే నైట్ టైం నిద్రపోయినప్పుడు చిన్న గురక సౌండ్ లాంటిది వస్తూ ఉంటుంది. అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్. సో పాలిప్స్తో బాధపడుతున్న వాళ్ళు అంత ఈజీగా వాళ్ళు రెస్పిరేషన్ చేయలేరు. సో పాలిప్స్ ఉన్న వాళ్ళకి నోస్ బ్లీడింగ్ కూడా ఉంటుంది, అంటే అది ఎప్పుడైనా రప్చర్ అయినప్పుడు బ్లడ్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా ఇఫ్ అది క్రానిక్ స్టేజ్లో ఉంటే సో లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్. సో వాళ్ళకి ఏదైనా ఒక స్మెల్ ఒక సెన్స్ని కూడా వాళ్ళు గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్పర్ టీత్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఈ పాలిప్స్ ఉన్న వాళ్ళల్లో. ఇంకొంతమందిలో లాస్ ఆఫ్ టేస్ట్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఇన్ ద పాలిప్స్. acute rhinitis, allergic rhinitis, sinusitis and polyps. So these are some inflammatory conditions of the respiratory system. సో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే ఇంట్లో ఉండే పెట్స్. ఆ పెట్స్ హెయిర్ ఫాల్ కూడా ఈజ్ అ వెరీ డేంజరస్ కండిషన్ టు ది రెస్పిరేటరీ సిస్టమ్. సో పెట్స్ యొక్క హెయిర్ త్రూ నోస్ ఆర్ మౌత్, సో ఎలా అయినా సరే మీ బాడీలోకి అది లోపలికి వెళితే ఇట్ కాజెస్ అ డేంజరస్ ఎఫెక్ట్. సో పెట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా యూ షుడ్ బి వెరీ క్లీన్, అండ్ పెట్స్ని రోజు క్లీన్ చేస్తూ ఉండాలి. కొన్ని ఏరియాస్కి లైక్ బెడ్రూమ్స్లోకి కానీ లేదంటే కిచెన్లోకి కానీ పెట్స్ని అవాయిడ్ చేస్తేనే మంచిది. బికాస్ పెట్స్ యొక్క హెయిర్ లోపలికి వెళ్ళింది అంటే ఇట్ కాజెస్ అ మేజర్ ప్రాబ్లం. సో కొన్ని రూమ్స్లోకి పెట్స్ని అలౌ చేయకపోవటం అనేది ఇట్స్ గుడ్. సో చాలామందికి అలవాటు ఎలా ఉంటుందంటే పెట్స్ని కూడా వాళ్ళొక ది అదర్ పర్సన్ ఇన్ ద హౌస్ అలాగే చూసుకుంటూ ఉంటారు. కిచెన్లోకి కానీ బెడ్రూమ్లోకి కానీ అది చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. బట్ సో అలా చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మెయిన్గా రెస్పిరేటరీ సిస్టంలో ఇలాంటి అలర్జిక్ రైనైటిస్ కానీ ఆస్మాటిక్ కండిషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ మీ బిలో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.